Hello traders, welcome to a simple Telugu Forex trading channel. So guys, మీరు నా వాయిస్ గుర్తుపట్టి ఉంటారు అనుకుంటున్నా. ఐఎమ్ ద సేమ్ guy who did సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. ఇప్పుడు నేను ఫోరెక్స్ యూజర్స్ కోసం, ఫోరెక్స్ నేర్చుకోవాలనే వాళ్ళ కోసం నేను సెపరేట్ ఛానల్ క్రియేట్ చేశాను, ఫోరెక్స్ ట్రేడింగ్ ఛానల్. సో ఈ ఛానల్లో మనం స్క్రాచ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మేకింగ్ వీడియోస్ అండ్ అప్లోడ్ ఇట్. సో నా జర్నీని స్టార్ట్ చేస్తున్నా. సో నా జర్నీని, నా లెసన్స్ని నేను స్లోలీ వన్ బై వన్ ఎవ్రీ వీడియో విల్ బి కమింగ్ ఇన్ టు దిస్ ఛానల్. సో కొత్తగా ఫోరెక్స్ గురించి సింపుల్ గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఆర్ నా అదర్ ఛానల్ ఉంది కదా గైస్, సింపుల్ తెలుగు బైనరీ ట్రేడర్ ఛానల్. ఇది ఓన్లీ ఫర్ బైనరీ ట్రేడింగ్ గైస్. సో ఈ ఛానల్లో నేను ఓన్లీ బైనరీ ట్రేడింగ్ ని ఫోకస్ చేశాను. బట్ నౌ ఐఎమ్ మూవింగ్ అహెడ్. నౌ బైనరీ ట్రేడింగ్ తో పాటు ఐ వాంట్ టు టీచ్ యూ గైస్ ఫోరెక్స్ యాజ్ వెల్. సో నేర్చుకోవాలి ఫోరెక్స్ అండ్ ఇంట్రెస్ట్ చాలా మంది చూపించారని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. సో ద డిఫరెన్స్ ఈస్ గైస్, ఐ ఆల్వేస్ ట్రై టు కీప్ ఇట్ సింపుల్ యాజ్ ఇట్ కెన్ బి. సో దిస్ ఈస్ అ న్యూ ఛానల్, సింపుల్ తెలుగు ఫోరెక్స్ ట్రేడర్. ఇంకా ఒక వీడియో కూడా లేదు. ఐ అప్లోడ్ దిస్ వీడియో ప్రయర్లీ. దిస్ విల్ బి యువర్ ఫస్ట్ వీడియో గైస్. సో నాకు సింపుల్ బైనరీ ట్రేడింగ్ ఛానల్, ఐ గాట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ గాట్ ఎన్ని మంత్స్ అయింది మనం స్టార్ట్ చేసి? I think Feb 17th is almost okay. Feb అంటే second 4 months అయింది guys. In 4 months, 128 subscribers. Because daily series చేసేవాళ్ళం, that's the reason we have so many videos, 405 videos, and I got 7,000 views. I'm happy guys. Thanks for your love and support. In the same way, మీరు ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫోరెక్స్ ఛానల్, show your love by subscribing this channel, liking the videos which are coming up, and sharing it across our Telugu community. Alright. So guys, let's jump into our first video. So నేను సింపుల్ గా స్టార్ట్ చేద్దామన్నా. సో ఐ వాంట్ కీప్ ఇట్ సింపుల్. నేను ఏదో ప్రీ ప్లాన్డ్ గా ఏది చేయట్లేదు. ఇట్స్ ఆల్ అప్పటికప్పుడు నేను మైండ్ లో ఏమంటున్నాను అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రైట్. సో ఫస్ట్, ఫోరెక్స్ అంటే ఏంటి? ఫోరెక్స్ అంటే గైస్ సింపుల్ గా చెప్పాలంటే ఫోరెక్స్ ఇస్ నథింగ్ బట్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకే. సో ఫోరెక్స్ అంటే సింపుల్ ఫారెన్ ఎక్స్చేంజ్. బైనరీ అంటే బైనరీ ఇస్ డిఫరెంట్. ఓకే, ఫోరెక్స్ ఇస్ డిఫరెంట్. సో మీకు బైనరీ అంటే మీకు తెలుసు, ఇది జస్ట్ గ్లిమ్స్. ఇక్కడ ఏంటంటే మనం ఐ వాంట్ టు, నేను బైనరీకి ఫోరెక్స్ కి డిఫరెన్స్ చెప్పాలనుకున్నా. సో అందుకే ఐమ్ టేకింగ్ దిస్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ దిస్ వీడియో. సో ఇది ఐక్యూ ఆప్షన్ అనేది వన్ ఆఫ్ ది బైనరీ బ్రోకర్ గైస్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, సపోజ్ నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తా అనమాట. మనం క్యాండిల్ ప్రిడిక్షన్, అఫ్ కోర్స్ ఎక్కడైనా మనం చేసేది ప్రిడిక్షన్, మార్కెట్ ని పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, పైకి మూవ్ అవుతుంది, కిందకి మూవ్ అవుతుంది అని. సో మరి ఫరక్ ఏంటి మరి బైనరీకి ఫోరెక్స్ కి? బైనరీలో ఏంటంటే గైస్, వీ విల్ డూ ఇన్, ఇట్స్ కాల్డ్ ఎఫ్టిటి ఆల్సో. ఏమంటారు గైస్ దీన్ని? దిస్ ఇస్ కాల్డ్ ఎఫ్టిటి, అంటే ఫిక్స్డ్ టైం ట్రేడింగ్. బైనరీ అంటే ఓకే, ఏంటిది బైనరీ. బట్ ఫోరెక్స్ అలా కాదు గైస్. ఫోరెక్స్ ఇస్ నాట్ ఫిక్స్డ్ టైం, దీనికి ఆపోజిట్ కంప్లీట్ గా. ఎందుకు బైనరీ అండ్ ఫిక్స్డ్ టైం అంటున్నా అంటే, ఇక్కడ మనం ఎక్స్పైరేషన్ టైం చూసారు కదా, ఈ ఎక్స్పైరేషన్ టైం లోపల సపోజ్ 1 minute పెట్టుకోవచ్చు, మనం 5 minutes పెట్టుకోవచ్చు, 15 minutes పెట్టుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఇది ఫిక్స్ అనమాట. 1 minute సెలెక్ట్ చేసి 1 minute లోనే మీరు ప్రిడిక్ట్ చేయగలగాలి క్యాండిల్ మార్కెట్ ని. మార్కెట్ అప్ మూవ్ అవుతే విన్ అవుతుంది. అదే సపోజ్ మీరు హై అని కొట్టారంటే మీ ప్రిడిక్షన్ అప్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవుతే విన్ అవుతారు. కానీ 1 minute లోనే, ఆ 1 minute లోపల మీరు కనుక ప్రిడిక్షన్ అప్ ఉండి కానీ మార్కెట్ డౌన్ వెళ్తే యూ విల్ లూజ్ వాట్ ఎవర్ అమౌంట్ యూ హ్యావ్ ప్లేస్డ్ ఆన్ ద ట్రేడ్. సపోజ్ $5 ఇక్కడ పెట్టారు, యూ ప్రిడిక్టర్ ఇన్ దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ లో మీరు పైకి వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేశారు. ఓకే, హై కొట్టారు 1 minute ఎక్స్పైరీలో. సో 8:30 లోపల కనుక ఈ క్యాండిల్ కనుక పైకి వెళ్ళకపోతే యూ విల్ లూజ్ ద ఎంటైర్ $5. పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ టైం ట్రేడింగ్ లో ఇఫ్ మార్కెట్ గోస్ అగెయిన్స్ట్, మార్కెట్ ఆపోజిట్ వెళ్తే, మార్కెట్ గోస్ అగెయిన్స్ట్ యువర్ ప్రిడిక్షన్, దెన్ మీరు యూ విల్ లూజ్ ఎంటైర్ అమౌంట్ ఆన్ ట్రేడ్. ఎంటైర్ అమౌంట్ ఆన్ ట్రేడ్, కరెక్ట్. ట్రేడ్ మీద పెట్టిన మొత్తం అమౌంట్ పోద్ది. అంటే ఇక్కడ $5 పెట్టారంటే
మీరు ఆ 1 minute లో కనుక మీ క్యాండిల్ ఆపోజిట్ వెళ్తే యూ లూజ్ ద ఎంటైర్ $5. అదే $5 కాదు 480 400 వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ కూడా పోతుంది ఇప్పుడు మీ ప్రిడిక్షన్ ఆపోజిట్ వెళ్తే. అదే కనుక మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే ఆ 1 minute లో బైనరీ విల్ గివ్ యూ 85% ఆఫ్ ద మనీ. సో $5 కి నాకు $4.26 వస్తుంది. అదే నేను కనుక $480 పడితే యూ కెన్ సీ ఐఎమ్ గెటింగ్ $400 ఇన్ జస్ట్ ఎ మినిట్. That you can achieve it in binary. Okay, so let me make it back to 5. So the difference చెప్పాలనుకున్నంట పాయింట్ ఏంటంటే ఈ బైనరీలోని ఒకవేళ మీ ట్రేడ్ అగేన్స్ట్ వెళ్తే ఏమవుతుంది గైస్, మొత్తం పెట్టిన అమౌంట్ అంతా పోతుంది. అదే విన్ అయితే మీకు వచ్చేది 85%. నౌ లెట్ మీ స్విచ్ బ్యాక్ టు ఫారెక్స్. సో ఫారెక్స్ లో ఏమవుతుంది, లెట్ మీ ఫారెక్స్ లో అనుకోండి. ఫారెక్స్ లో సారీ ఫారెక్స్ లో it's not fixed time, it's not fixed. ఆపోజిట్ ఫారెక్స్ లో ఏంటంటే మీరు కనుక ఇలా మార్కెట్ పైకి వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేశారు అనుకోండి, మీరు ఇక్కడ ఎక్కడో ఆర్డర్ ప్లేస్ చేశారు ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఈ లెవెల్ దగ్గర ఎక్కడో మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, బై ఆర్డర్ పైకి వెళ్తుందని. అదే బైనరీలో అయితే ఆ 1 minute లోనో 15 minutes 3 minutes మీరు ఎంత ఎక్స్పైరీ టైం సెలెక్ట్ చేస్తే అంత టైంలోకి మార్కెట్ చూసుకుంటుంది. పైకి వెళ్ళిందా అంటే యుల్ గెట్ 85% అవుతుంది మనీ. అదే కిందకి వెళ్తే యూ లూస్ ఎంటైర్ 100%. ఓకే, బట్ ఫోరెక్స్ లో అలా కాదు గైస్. మార్కెట్ ఇలా 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 పైకి కిందకి మీరు ఎక్కడికి మూవ్ అయినా సరే, మీరు హైకి ప్రిడిక్ట్ చేశారు, మార్కెట్ పైకి వెళ్తుందని మూవ్ అవుతుందని ప్రిడిక్ట్ చేశారు. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినా సరే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తున్నా, మీరు ఎంత టైం పెట్టుకుంటే టైం లిమిట్ ఏం లేదు, మీ ఇష్టం. మార్కెట్ పైకి వెళ్తుంటే మీరు అలా ట్రేడ్ ని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ట్రేడ్ ని పొజిషన్ అంటాం, ట్రేడ్ పొజిషన్ హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. ఎంత పైకి వెళ్తే మీకు అంతంత మనీ జనరేట్ అవుతుంటది ప్రాఫిట్ కింద. మరి అడగొచ్చు, బ్రో ప్రాఫిట్ ఏనా మరి లాస్ సంగతి ఏంటి అంటే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు సపోజ్ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది ఒకటే, లెట్ మీ కీప్ ఇట్, ఇది ఒక లెవెల్ అనుకోండి. మీరు ఏమనుకున్నారంటే ఇక్కడ వరకే మార్కెట్ ఉందనుకోండి, ఈ పార్ట్ ని మనం హైడ్ చేయడానికి ట్రై చేద్దాం. హౌ జస్ట్ ఎ సెకండ్. దీన్ని నేను హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మార్కెట్ ఇలా ఉంది గైస్. ఓకే, మార్కెట్ ఈ పక్క మార్కెట్ లేదనుకోండి. సో ఏమవుతుందంటే మీరు ఏమనుకున్నారంటే, మీరు ఇలా ఒక లెవెల్ డ్రా చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిందో ఇక్కడ నుంచి బై అంటే పైకి వెళ్తుంది, ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ అనుకున్నారు, ఏదో ఒక జోన్ అనాలిసిస్ గురించి తర్వాత వద్దాం. ఇక్కడికి వస్తే నేను మార్కెట్ పైకి వెళ్తుంది, నేను పైకి లాంగ్ ఓకే బై పొజిషన్ తీసుకుంటా అని అనుకుంటారు ఫారెక్స్. ఓకే, బై పొజిషన్ ఓపెన్ చేస్తారు, ఆర్ దాన్ని లాంగ్ కూడా అంటారు గైస్. ఓకే, బై ఆర్ లాంగ్. అదే సెల్ అయితే దాన్ని సెల్ అంటాం, సెల్ అంటే తెలుసు కదా మీకు, ఆర్ షార్ట్ పొజిషన్ అంటాం ఫారెక్స్ లో అయితే. సెల్ అంటే మనం డౌన్ వెళ్తుంది మార్కెట్ అని ప్రిడిక్షన్ అనుకుంటే. సో మీరు ఇక్కడ ఒక లెవెల్ తీసుకొని మార్కెట్ ఈ లెవెల్ కి రీచ్ అయితే, ఈ లెవెల్ కి ఒకవేళ వస్తే నేను పైకి వెళ్తాది నాకు మీ ఎక్స్పెక్టేషన్. సో మీరు ఏం చేస్తారు, ఈ లెవెల్ దాకా వచ్చినప్పుడు వెయిట్ చేస్తారు, ఈ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి లాంగ్ పొజిషన్, ఎందుకంటే మీరు వెళ్ళేది ఈ బై కదా, సో మీరు లాంగ్ పొజిషన్ బై పొజిషన్ ఓపెన్ చేస్తారు. సో ఫోరెక్స్ లో ఏమవుతుందంటే గైస్, మీకు ఒక టూల్ ఉంటుంది, ఇప్పుడు మీకు ఏం చెప్పాను, లాంగ్ పొజిషన్ అని చెప్పాను రైట్. సో ఇప్పుడు ఇది డిలీట్ చేస్తాం మొత్తం, అండ్ దీన్ని కూడా లెట్ మీ డిలీట్ ఇట్. ఓకే, మీకు ఈ లెవెల్ కదా మనం అనుకున్నాం, ఇమాజినరీ లెవెల్, ఇక్కడ వరకు మార్కెట్ లేదనుకోండి. మీరు ఏం చేస్తారంటే, సారీ ఒక హారిజాంటల్ లెవెల్ ఇలా అనుకోండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ టేబుల్ మళ్ళీ తీసిన,
మీరు ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ ఈ మార్కెట్ ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చింది, ఏది ఈ మార్కెట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్తారు అని ప్రిడిక్షన్ అనుకున్నారు, రైట్? ఇక్కడ ఉన్నాం మనం. సో మీరు ఏం చేస్తారు, మీరు ఫోరెక్స్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ టూల్ యూస్ చేస్తారు, ఇది ఒక ప్రొజెక్షన్ టూల్, లాంగ్ పొజిషన్ అంటే ఇక్కడ నుంచి బై వెళ్తాది అని అనుకుంటున్నారు అనమాట. ఈ టూల్ ఏంటి లోపల ఉంది, అది కమ్ టు ఇట్ లేటర్, ఓకే? అది తర్వాత. ముందు నేను ఫోరెక్స్ అంటే ఏంటి, బైనరీ డిఫరెన్స్ చెప్తా అనుకున్నా ఫస్ట్ వీడియోలో, అంతే. సో డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏమనుకున్నారు, వాట్ యూ ప్రిడిక్టెడ్, ఎక్కడైనా ట్రేడర్ చేసేది ప్రిడిక్షన్, మార్కెట్ ఎక్కడికి మూవ్ అవుతుంది అని అనుకోండి. మీరు ఏమంటున్నారంటే మార్కెట్ ఇలా ఎలా వచ్చి ఎలా అయినా పైకి అయితే వెళ్తాది అని అనుకున్నారు. ఏ లెవెల్ దాకా అంటే మేబీ 146 లెవెల్ దాకా, ఈ లెవెల్ ఉంటుంది ఇక్కడ దాకా వస్తుంది అని మీ ఎక్స్పెక్టేషన్. సో మీరు ఏం చేస్తారు, ఫోరెక్స్ ట్రేడర్స్ అందరూ ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రాఫిట్. లాస్ అనేది ఉంటుంది మనకి. బైనరీ ట్రేడింగ్ లో స్టాప్ లాస్ అనే ఆప్షనే ఉండదు, రైట్? ఒకవేళ 1 minute అవర్ మీ ఫిక్స్ టైం ట్రేడింగ్ లో, ఆ 10 minutes 1 minute 15 minutes మీరు ఎక్స్పైరీ టైంలో మార్కెట్ కనుక ఆపోజిట్ వెళ్తే యూ లూజ్ ఎంటైర్ 100% కదా. ఇందాక చెప్పాను, $5 పెడితే $5 పోద్ది, $500 పెడితే $500 పోద్ది, $1000 పెడితే మొత్తం $1000. ఆ 1 minute లో మీ ప్రిడిక్షన్ తప్పైతే మొత్తం పోతుంది బైనరీలో. బట్ ఫోరెక్స్ లో అలా కాదు గైస్. ఇలా ప్రిడిక్ట్ చేసినప్పుడు సపోజ్ మార్కెట్ పైకి ఇక్కడ నుంచి పైకి వెళ్లకుండా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి ఇలా వెళ్తాదని అనుకున్నారు, మీ కరెక్ట్ ప్రిడిక్షన్. కానీ అలా వెళ్లకుండా ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ కిందకి ఇలా వచ్చింది అనుకోండి, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది కదా. స్టాప్ లాస్ అనేది, ఈ స్టాప్ లాస్ అంటే ఏంటి, జస్ట్ నేను డిఫరెన్స్ అంతే. సో ఒకవేళ మార్కెట్ ఇలా కిందకు వస్తే మీ స్టాప్ లాస్ అంటే మీరు ఏదో ఫోరెక్స్ లో స్టాప్ లాస్ అని కంపల్సరీగా ఒకటి ఉంటుంది ఆప్షన్, అది యూస్ చేసుకుంటాం మనం. అదొక మనకి వెపన్ అనమాట, అదొక అడ్వాంటేజ్. ఏంటంటే మీరు ఏం చెప్తున్నారంటే మార్కెట్ కి, నేను ఇప్పుడు మీరు ఒక $5 పెట్టారు అనుకుంటే, $10 పెట్టి ట్రేడ్ ఓపెన్ చేశారు, లాంగ్ పొజిషన్. ఇక్కడ నుంచి $10 పెట్టి మీరు పొజిషన్ పైకి ఓపెన్ చేస్తున్నారు, ఎందుకంటే పైకి వెళ్తుంది మార్కెట్ అనుకోండి. బట్ ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చింది. ఈ రెడ్ రెక్టాంగిల్ లా కనిపిస్తుంది కదా, అంటే అది మీకు స్టాప్ లాస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫోరెక్స్ ట్రేడర్ అనే వాళ్ళు మీరు ఎంత లాస్ తీసుకుంటారు, ఎంత మీరు లాస్ అయితే ఓకే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ $10 లో ఒకవేళ మార్కెట్ నాకు ఈ కిందకి వెళ్ళిపోతే, నాకు ఆపోజిట్ కి వెళ్తే, నేను మొత్తంకి 10 నేను లూజ్ అవ్వాలనుకోవట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఐ మైట్, నాకు ఓన్లీ ఒక $3 to $4 లాస్ రావాలి అంతే, మిగతాది మాత్రం నాకు బ్యాక్ కావాలి అని అనుకున్నారు అనుకో. అంటే నాకు $3 to $4 వరకే రిస్క్ తీసుకుంటాను, మిగతా నేను అంతకన్నా ఎక్కువ అయితే నాకు వద్దు, నేను యాక్సెప్ట్ చేస్తే ఫెయిల్ అయింది. ఎందుకంటే నాకు ఈ $3 to $4 పోయినా సరే మీకు ఇంకా $6 మిగులుతాయి కదా. ఆ అడ్వాంటేజ్ ఫోరెక్స్ లో ఉంటుంది గైస్. ఇదే సేమ్ బైనరీలో మీరు $10 పెట్టి మీరు ప్రిడిక్షన్ ఏమో అప్ చేశారు, కానీ మార్కెట్ ఏమో డౌన్ వచ్చింది. సో మీకు ఏమవుతుంది గైస్, ఈ $10 కాస్త జీరో అయిపోద్ది. బట్ ఫోరెక్స్ లో అలా కాదు గైస్, ఇలా కిందకు వచ్చి ఎంత కిందకి వెళ్తే మీరు అంతవరకు మీ స్టాప్ లాస్ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఏంటంటే మీరు స్టాప్ లాస్ ని, ప్రాఫిట్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఫోరెక్స్ లో. యూ కెన్ కంట్రోల్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్, నో లిమిట్. ఫోరెక్స్ లో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ గైస్. ఫోరెక్స్ లో ఈ ఒక పాయింట్ అర్థం చేసుకోండి, బైనరీ చేసే వాళ్ళు దీనికి డిఫరెన్స్. ఫోరెక్స్ లో యూ కెన్ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ లాస్, అంటే ఎంత లాస్ అయినా ఎంత ప్రాఫిట్ అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అమౌంట్ ఆఫ్ వాట్, బోత్ లాస్ ఒకటే కాదు, ప్రాఫిట్ రెండు కంట్రోల్ చేయగలరు గైస్. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫోరెక్స్. అదే బైనరీలు అయితే మన కంట్రోల్లో ఏం లేదు, బ్రోకర్ కంట్రోల్లో ఉంటుంది బైనరీ అంతా, బికాస్ ఇట్స్ ఫిక్స్డ్ ఆల్రెడీ. బైనరీ ఇస్ ఫిక్స్డ్ విత్ బ్రోకర్, బట్ ఫోరెక్స్ ఇది మీ చేతుల్లో ఉంటుంది గైస్. మీరు $10 ఇందాక చెప్పక ఎగ్జాంపుల్, $10 నాకు 10లో ఒకవేళ నాకు అగెయిన్స్ట్ గా వెళ్తే, నేను అనుకుంది పైకి అప్ ప్రిడిక్ట్ చేసిన కానీ డౌన్ ఒకవేళ వెళ్తే, నాకు 10కి 10 పోవాలనుకోవట్లేదు, నేను దాంట్లో ఒక $5 మాత్రమే
రిస్క్ చేస్తా, మిగతా 5 నాకు కావాలంటే మీరు మీ స్టాప్ లాస్ ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. $5 వరకు పెట్టుకుంటారు. అంటే ఒకవేళ మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడికి వస్తేనే మీకు $5 పోతుంది. అర్థమైందా? సో ఇది దాటినా సరే మీరు ముందే చెప్తారు నాకు $5 లాస్ వరకు వెళ్తానంటే మార్కెట్ వెంటనే పొజిషన్ క్లోజ్ చేసి మీకు $5 తగ్గి లాస్ చూపిస్తుంది అంతే. అదే ప్రాఫిట్ లోని మీరు అనుకున్నారు నాకు 5 బైనరీ ట్రేడ్ 5 ని 8 చేస్తాడు అంతే. కానీ ఈ ఫోరెక్స్ వల్ల కాదు గైస్, ప్రాఫిట్ కూడా లిమిట్లెస్, మీ ఇష్టం. ఇలా మార్కెట్ పైకి వెళ్తుంది, మీరు పెట్టిన $10 ట్రేడ్ ఇక్కడికి వెళ్ళింది అనుకో ప్రాఫిట్ లో ఉంటుంది అరౌండ్ $15. ఇంకా పైకి వెళ్తే $18, ఇంకా పైకి వెళ్తే 20, ఇంకా పైకి వెళ్తే $25, అలా ప్రాఫిట్ వస్తుంటది. సో మీ ఇష్టం, మీరు 15 వెళ్ళాక నేను బయటకు వచ్చేస్తా అంటే మీరు పొజిషన్ క్లోజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫారెక్స్ లో. లేదు ఇలా 10 నుంచి నాకు 12కి వెళ్ళింది, నాకు 12 చాలు బయటకు వచ్చేస్తా అంటే మీరు పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. లేదు ఈ 12 కాస్త 30 అవ్వాలన్నా మీ ఇష్టం, మీరు అలా కంటిన్యూ చేయొచ్చు ట్రేడ్. కాదు 30తో ఆగును, నేను 30 100 దాకా 10 నుంచి 100 కూడా వెళ్తా అంటే ఛాన్సెస్ ఉంటాయి గైస్, అది కూడా చేయొచ్చు ఫారెక్స్ లో. సో సింపుల్ గా నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటో మీరు చెప్పాలనుకుంటే ఏంటంటే, ఫోరెక్స్ లో you can control your profit and loss. That is the main thing. ఇది ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ గైస్ బైనరీకి ఫోరెక్స్ కి. అర్థం చేసుకుంటే చాలు. ఫోరెక్స్ లో బైనరీలో ఇట్స్ ఆల్ ఫిక్స్డ్ బై బ్రోకర్, యూ కాంట్ డూ ఎనీథింగ్. హోప్ మీకు ఇది క్లారిటీ ఇచ్చానని. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ తర్వాత వీడియోస్ లో మళ్ళీ చెప్తాను. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ గైస్. ఓకే, సో ఇంకొక ఫ్యూ డిఫరెన్స్ అండ్ దిస్ వీడియో బికాస్ దిస్ ద ఫస్ట్ బేసిక్ వీడియో. బైనరీలో చేసే వాళ్ళు చూసుంటారు, బైనరీలో ఓటీసీ కూడా ఉంటది, రైట్? బైనరీలో ఉంటది ఓటీసీ, రియల్ పేజ్ కాకుండా ఎక్స్ట్రాగా. ఈ ఓటీసీ అంటే మీకు ఏం చెప్పారు, ఓవర్ ది కౌంటర్, అంటే ఇట్స్ ఏ ఫేక్ మార్కెట్. చెప్పే కదా ఓటీసీ అంటే ఏంటి? ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్, ఇట్ ఈస్ రన్ బై ఇండివిజువల్ బ్రోకర్. సపోజ్ డిఫరెంట్ బ్రోకర్స్ ఉన్నారు కదా, ఐక్యూ ఆప్షన్, కోటెక్స్, అలాగా. ఓటీసీ అంటే ఏంటి? సపోజ్ ఓటీసీలో మీకు వెళ్ళి ఈఆర్ యూఎస్డి చార్ట్ ఓపెన్ చేశారు అనుకోండి, ఈఆర్ యూఎస్డి ఓటీసీ చార్ట్, రియల్ చార్ట్ కాదు, ఓటీసీ చార్ట్ ఓపెన్ చేస్తే అక్కడ మార్కెట్ డిఫరెంట్ గా ఉంటుంది రియల్ చార్ట్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే దిస్ చార్ట్ ఈస్ రన్ బై ద కరెంట్ బ్రోకర్ ఆఫ్ ద వాట్ యూర్ యూజింగ్. బట్ అలాంటి ఓటీసీ అనేవి ఫోరెక్స్ లో ఉండవు. ఓకే, రియల్ ఫోరెక్స్ లో అయితే ఇలాంటి ఓటీసీ బ్రోకర్, ఈ ట్రస్టెడ్ బ్రోకర్స్ ఎవరు, మంచి ఫోరెక్స్ బ్రోకర్స్ ఎవరు ఇలాంటి ఓటీసీ అనేవి ఇవ్వరు. సో ఇలాంటి, అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, ఫోరెక్స్ ఎప్పుడు కూడా వీకెండ్ ఉండదు. ఓకే, ఫోరెక్స్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ వీకెండ్స్. సాటర్డే సండే ఫోరెక్స్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ రన్ బై కంట్రీస్ కాబట్టి ఫోరెక్స్ ని సాటర్డే సండే స్టాక్ ఎక్స్చేంజెస్ నడవవు. అండ్ దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ క్రిప్టో. ఓకే, క్రిప్టో మాత్రం 24/7 నడుస్తుంది. ఓకే, క్రిప్టో ఈస్ 24/7, బట్ ఫోరెక్స్ ఈస్ 24/5, అంటే 5 days వీక్ కి. కానీ క్రిప్టో మాత్రం 7 days వీక్, అంటే ఎవ్రీ డే క్రిప్టో నడుస్తుంది. వాట్ ఈస్ క్రిప్టో? క్రిప్టో ఈస్ డిఫరెంట్ గైస్. లైట్ గా చెప్తా. క్రిప్టో అంటే ఈ మీకు తెలిసిన చాలా క్రిప్టో కరెన్సీ అంటారు, బాగా పాపులర్ అయినవి బిట్ కాయిన్, ఎథీరియం. ఓకే, ఇవి చాలు, ఇంకా అంతకన్నా మనం వెళ్ళొద్దు. చాలా ఉంటాయి. కాయిన్స్ లోకి వెళ్తే సోలానా, ఓకే, సో మెనీ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ కాయిన్స్, అవన్నీ అనవసరం. మెయిన్ ఈ రెండు, మేబీ సోలానా ఒకటి పాపులర్. ఈ మూడు క్రిప్టోలోకి వస్తాయి అనమాట. మెయిన్ ట్రేడ్ చేయొచ్చు. అంటే చాలా మంది వరల్డ్ వైడ్ ట్రస్టెడ్ బ్రోకర్స్ ఎక్కువగా చాలా మంది చేసే క్రిప్టో ట్రేడింగ్ అంటే బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఇస్ హైలీ ట్రస్టెడ్ వరల్డ్ వైడ్. మీకు బిట్ కాయిన్ తెలుసు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో బిట్ కాయిన్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు యూజింగ్ ద బ్రోకర్స్ విచ్ ఐ టెల్ యూ అబౌట్ ఫోరెక్స్. ఓకే, సో బిట్ కాయిన్ ఇది 24/7 ఉంటుంది, అంటే సాటర్డే సండే కూడా, వీక్ డే ప్లస్ వీకెండ్స్ కూడా 24 hours దిస్ విల్ బి రన్నింగ్. సో యూ కెన్ ట్రేడ్ ఒకసారి మీకు ట్రేడింగ్ వస్తే ఫోరెక్స్ సైడ్. ఓకే, సో దీన్ని క్రిప్టో అంటారు గైస్. క్రిప్టో ఇస్ డిఫరెంట్, ఫోరెక్స్ ఇస్ డిఫరెంట్.
సో ఫోరెక్స్ అంటే ఏంటి మరి? ఫోరెక్స్ అంటే ఏమొస్తాయంటే మీకు తెలిసిందే. మీరు ఆల్రెడీ ఫోరెక్స్ అంటే ఏం లేదు. కంట్రీస్ సంబంధించిన పేర్స్ అంటే టూ కంట్రీస్ ఆఫ్ కరెన్సీస్ లైక్ యుఆర్ యుఎస్టి పేర్స్ అంటారు. అంటే రెండు కంట్రీస్ లో వాళ్ళ వాళ్ళ ప్రైస్ అన్నమాట, వాళ్ళ కరెన్సీ. సపోజ్ మనకి ఐఎన్ఆర్ కాబట్టి యుఎస్డి ఐఎన్ఆర్ ఒకవేళ ఉంటే అది ఇలా ఉంటుంది. ఓకే, జీపీపీ యుఎస్డి అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ యుఎస్ డాలర్, జపనీస్ జేపీవై యుఎస్డి, సారీ జేపీవై యుఎస్డి, EU గ్రేట్ బ్రిటన్ పౌండ్ యూరోపియన్ డాలర్ యూఆర్ జీబీపీ. ఇవి పేర్స్ అన్నమాట. వీటిని ఫారెక్స్ పేర్స్ అంటారు. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఇవి కంట్రీస్. యూఆర్ అంటే యూరోపియన్, యుఎస్ అంటే యుఎస్ డాలర్స్, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్, గ్రేట్ బ్రిటన్స్ అంటే యూకే పౌండ్స్, యుఎస్ డాలర్, జేపీవై అంటే జపనీస్ యెన్. సో ఇవన్నీ వాళ్ళ యొక్క కరెన్సీస్ అన్నమాట. సో ఏదైనా రెండు కరెన్సీస్ అంటే రెండు ఒక పెయిర్ లాగా ఉంటాయి అంతే. మూడు ఉండవు ఎక్కడ కూడా. ఓకే, ఫారెక్స్ ఓకే, టూ. సో ఇవి రియల్ పేర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా మీరు, దిస్ ఇస్ యుఎస్డి జేపీవై పేర్. ఓకే, అంటే యుఎస్ కరెన్సీ జపనీస్ కరెన్సీ అన్నమాట. ఆ రెండింటి మధ్య జరిగే ఎక్స్చేంజ్ ఇది. సో మీరు ఈ చార్ట్స్ ఎక్కడ చూస్తారంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ tradingview.com. వరల్డ్ వైడ్ యూస్ చేసే ప్లాట్ఫామ్ అయితే ఇదే గైస్, వరల్డ్ వైడ్. ఫోరెక్స్ ని గైస్ గుర్తు పెట్టుకోండి, ఫోరెక్స్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ అండ్ యూస్డ్ స్టాక్, ఐ మీన్ ట్రేడ్ చేయడానికి వాడతారు ఫోరెక్స్ ని వరల్డ్ వైడ్ గైస్. దీన్ని అసలు ఊహించని కూడా ఊహించలేరు మీరు. ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఎంత ఫండ్ మేనేజ్ అవుతుంది, ఎంత మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ కూడా వెళ్తుంది గైస్ వన్ డేలో ఫోరెక్స్ ట్రాన్సాక్షన్స్. అంటే మీరు ఊహించిన కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతాయి వరల్డ్. ఎందుకంటే ఫోరెక్స్ ఇస్ డన్ అక్రాస్ ద వరల్డ్. మన ఇండియాలో ఫోరెక్స్ కి ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఫోరెక్స్ అంటే ఏంటో కొంతమందికి తెలిసింది. ఈ మనకి సోషల్ మీడియా అది ఇది వచ్చాక ఇంకా బాగా ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఫోరెక్స్ అంటే ఏంటో తెలుసు. బట్ ఇంతకు ముందంటే నాకు కూడా తెలియదు కదా, ఒక 3-4 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ వరకు అసలు ఏంది ఇది, చార్ట్లు ఏంది అనేది ఏదో చూడటం తప్ప నాకు అంతగా ఐడియా లేదు. సో ఫోరెక్స్ అనేది వరల్డ్ వైడ్ ట్రస్టెడ్. ఓకే, సో ఇవన్నీ మీరు చూసేవన్నీ పీక్ క్లాసిక్స్ అన్నమాట. దీన్ని ఎవడు ఇదో స్కామ్ కాదు, ఇది కాదు, ఇవేం చేయలేరు. పాయింట్ ఏంటంటే ఇంకొకటి చెప్పాల్సింది, ఫోరెక్స్ ఇండియాలో ఇంకా ప్రాపర్ గా లీగల్ కాదు గైస్. సో బట్ వి యూస్, అంటే ఇండియాలో ఇంకా నేను రెగ్యులేట్ చేయలేదు. బట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇండియాలో కూడా చేస్తున్నారు. క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఫారెక్స్ చేస్తారు. మీరు ఎవరు చూసినా క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ ఫారెక్స్. ఓకే, దీనికన్నా ఎక్కువ మంది క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇండియన్ స్టాక్స్ లో చేస్తారు. లైక్ బ్యాంక్ నిఫ్టీ ఈక్విటీస్ లోని బ్యాంక్ నిఫ్టీ, ఇవి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వస్తుంది, ఇండియన్ అన్నమాట. అదే ఫోరెక్స్ అంటే వరల్డ్ వైడ్ చేసేది. ఎందుకు మరి గవర్నమెంట్ తీసుకోలేదు అని నాకు తెలియదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది, దాన్ని రిగ్రెట్ చేయలేదు. ఓకే, బట్ స్టిల్ మరి ఏంటి బ్రో నేను చేయొచ్చు అంటే చేయొచ్చు. మల్టిపుల్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇస్ ఎక్స్ఎన్ఎస్ గైస్. ఇది ఒక ప్లాట్ఫామ్, దీన్ని యూస్ చేసి కూడా మనం ఈజీగా, ఎక్స్ఎన్ఎస్ ఇస్ వరల్డ్ వైడ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్చేంజ్. సో ఇండియాకి వచ్చేకి వీ ఆల్సో హ్యావ్ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కూడా యూస్ చేయొచ్చు మీరు. దట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ సెబీ ఇన్ ఇండియా. ఓకే, ఇంకొక ప్లాట్ఫామ్ చెప్తా, అదే డెల్టా ఎక్స్చేంజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎక్స్చేంజ్. ఇందులో కూడా మనం ఫోరెక్స్ అండ్ క్రిప్టో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, బట్ నేను ఎక్కువగా యూస్ చేసేది ఎక్స్ఎన్ఎస్ గైస్. ఎక్స్ఎన్ఎస్ ఈస్ ఆల్సో ఓల్డ్ హైలీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఇంకా తెలుసు మీకు బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి గైస్. ఎక్స్ఎన్ఎస్, ఇంకొకటి బైనాన్స్ అంటే మీకు తెలియదు కాదు, బైనాన్స్ కూడా. ఇంకా ఉన్నాయి చాలా చాలా చాలా, బట్ అవన్నీ నేను అంతగా పట్టించుకోను. ఐఎమ్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ గైస్, ఎక్స్ఎన్ఎస్. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. బైనాన్స్ కూడా ఉంది, బట్ నాకు ఆ ప్లాట్ఫామ్ అర్థం కాదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. డెల్టా ఎక్స్చేంజ్ కూడా రీసెంట్ గా వచ్చింది, ఐ డోంట్ నో. బట్ వరల్డ్, ఏదైతే ఇండియన్ ఉంది, బట్ ఎక్స్ఎన్ఎస్ ఇస్ వరల్డ్ వైడ్, సో ఐ గో విత్ ఎక్స్ఎన్ఎస్. మోస్ట్లీ
చాలా మంది మీరు యూట్యూబ్ లో చూసిన చాలా మంది ఫోరెక్స్ ట్రేడర్స్ కూడా ఎక్స్ఎన్ఎస్ ఎక్కువగా వాడతారు. దే ఆర్ యూజింగ్ ఎక్స్చేంజ్ ఆల్సో. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్, మీ ఇష్టం. మీరు ఫోరెక్స్ చేయాలనుకుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్. బట్ నేనైతే చేసా చెప్తున్నా, ఐ విల్ చూస్ ఎక్స్ఎన్ఎస్. ఓకే. సో మీకు మెయిన్ డిఫరెన్స్ చెప్పాను కదా, ఫారెక్స్ కి బైనరీకి ఏంది డిఫరెన్స్. ఫారెక్స్ లో లాస్ అండ్ ప్రాఫిట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ గైస్. బైనరీలో ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే. అండ్ ఫారెక్స్ ఇది వీకెండ్స్ ఉండదు. ఫారెక్స్ లో ఓటీసీ లాగా మీరు ఫారెక్స్ లో ఇలా ట్రేడ్ చేయలేరు. అండ్ ఫారెక్స్ లో ఆల్ పేర్స్ ఉంటాయి, ఫారెక్స్ పేర్స్. క్రిప్టో కూడా చేసుకోవచ్చు ఒకవేళ ట్రేడింగ్ వచ్చేస్తే పర్ఫెక్ట్ గా. సో మల్టిపుల్ వేస్ వీ కెన్ డూ. ఇదే సేమ్ క్రిప్టోలో కూడా నో లాస్, నో ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, టూల్స్ ఏం వాడాలి, సో బేసిక్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. దిస్ ఇస్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఫోరెక్స్. బట్ గుర్తుపెట్టుకోండి గైస్, ఫోరెక్స్ ఈస్ డన్ వరల్డ్ వైడ్. ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి డైలీ. ట్రిలియన్స్, నాట్ మిలియన్స్ అండ్ బిలియన్స్ గైస్, ట్రిలియన్స్ ఆఫ్ మనీ. ట్రిలియన్స్ ఆఫ్ మనీ ఎక్స్చేంజ్ అవుతుంది ఫోరెక్స్ లో. ఓకే. సో దీన్ని ఏం తక్కువ అంచనా వేయొద్దు. ఇది ఏమి చిన్న పిల్లలది కాదు, ఇట్స్ బిగ్ వన్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ మేక్ క్రోర్స్ పర్ డే ఇన్ దిస్. There are many people who also lose that. There are also many people who make thousands, who make lakhs. There are many people who make millions and billions also. So ఇది endless guys. Sky is your limit అంటున్నాను అలా అనమాట. చేసినోడు చేసుకున్నంత. సో నేను బేసిక్ గా మనం వాళ్ళకి సింపుల్ గా చెప్తామని స్టార్ట్ చేశాను. సో ఇంకా కమింగ్ బేసిక్స్ వస్తాయి, ఇంకా దాని తర్వాత నేనేం నేర్చుకున్నాను అవన్నీ. సో లెట్స్ మూవ్ ఆన్. అప్ టు నేనేం ప్రీ ప్లాన్డ్ వెళ్ళట్లేదు గైస్. ఐ సీ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అకార్డింగ్లీ మీ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే, బ్రో నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటే అకార్డింగ్ టు ద ఫీడ్బ్యాక్ ఆల్సో నేను వీడియో చేస్తూ ఉంటాను. సో ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్ ఫర్ అవర్ ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ గైస్. సో దిస్ ఈస్ అవర్ సింపుల్ తెలుగు ఫారెక్స్ ట్రేడర్. ఇది మన కొత్త ఛానల్ వస్తుంది. దిస్ వీడియో విల్ కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఈ ఛానల్ కి, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ కంటెంట్ ఫ్రమ్ హియర్. Okay, and I hope you will show the same love and support what you have showed for my other channel, binary trading. So దీనికన్నా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాను, ఎందుకంటే I want to compete both. Let's see whose love is more in binary or forex. Alright guys, I'll end this video for today. See you all in the next video. Keep sharing, keep subscribing, and keep liking, keep commenting, and keep loving me guys. Thank you. Have a good day. Bye bye.